ఇప్పుడు టాక్సిక్ నుంచి గ్లిమ్స్ వచ్చాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మరి యష్ లుక్ కానీ అదంతా? ఎక్స్ఆర్ కేజీఎఫ్ 1-2 తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా కనిపిస్తుంది ఇది. సో అందరు కూడా అవునని కదన్నా మనకు పాన్ ఇండియా సినిమా పరిచయం చేసిన వ్యక్తులు ఎవరంటే ప్రభాస్ గారు, యష్ గారు అని చెప్పుకోవచ్చు. సో యష్ గారి గత 2 ఇయర్స్ నుంచి తన సినిమా లేకపోవడం వల్ల యష్ గారి రేంజ్ లేదు అంటే పడిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ సో కేజీఎఫ్ తర్వాత ఒక మాస్ మూవీ ఏదైనా వస్తుందంటే తనది ఇదే టాక్సిక్ అనమాట. సో ఒక టాక్సిక్ బాయ్ ఎలా ఉంటాడు అనేది ఒక గ్లిమ్స్లో కనిపించింది. మెయిన్గా డైరెక్టర్గా చెప్పాలి, గీత గారు అద్భుతంగా డైరెక్షన్ చేశారు. చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు, అసలు ఈ అమ్మాయి అసలు ఇట్లాంటి అంటే బోల్డ్ కంటెంట్ తీస్తున్నది అన్నట్టు కామెంట్ చేస్తారు. కానీ సో కంటెంట్ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మాస్ విలనిజం కనిపిస్తుంది. గతంలో చూసినట్టు ఒక మార్కో ఒక సినిమా కూడా ఒక మాస్ ఎలిమెంట్స్ సంబంధించిన సినిమా అనమాట. సో ఇది కూడా అలానే అనిపిస్తుంది. సో 100% చెప్తున్నా, ఇది ఒక మాస్ బ్లడ్ బాత్ కనిపిస్తుంది అన్నట్టుగా నాకు ఎటికలే కనిపిస్తుంది. యష్ గారి యొక్క పర్ఫార్మెన్స్, ఇలా హీరోయిన్స్ గారు కూడా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో లాస్ట్ గ్లిమ్స్లో మాత్రం ఒక షాట్ ఉంటుంది, గన్ను పట్టే షాట్. అది ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ అంతా అనిపించింది. నీకు కూడా నచ్చుతుంది, నీకు నచ్చదా కానీ అందరు నచ్చుద్ది. మీరు చూడండి, గతంలో డాన్ కానీ సో నాగార్జున సినిమాలు ఒక సినిమా ఉంటుంది. సో అంటే అమ్మాయిలతో ఫైట్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో ఈ సినిమాలో కూడా అట్లనే ఫైట్ సీన్స్ బాగా లేడీస్తో ఫైట్ సీన్స్ కనిపిస్తున్నాయి. సో విజువల్ చాలా బాగా అనిపించింది, ఫైట్ సీన్స్ చాలా బాగా అనిపించింది. సో మన యష్ గారి మేకవర్ చాలా బాగా అనిపించింది. సో బోల్ సీన్స్ కూడా కుప్పలు ఉన్నాయి. సో ఈ సినిమాని మేబీ చిన్నపిల్లలు చూడకపోవచ్చాం కానీ సో ఇదైతే మంచిగా కంటెంట్స్ ఉన్న సినిమా అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. మీలాంటి అందంగా ఉన్న అమ్మాయిలు కూడా సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమా మంచి కొట్టాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. చేస్తా అన్న. దానికన్నా ఏమంటారు, కొన్ని సీన్స్ గలీజ్గా ఉన్న మూవీలు కూడా ఉన్నాయి, దానికి యాక్సెప్ట్ చేసినప్పుడు దీనికి ఎందుకు చేయాలన్నా? డైరెక్టర్ ఒక అమ్మాయి ఇలాంటి కంటెంట్ తీసుకోవడం ఎంతో కరెక్ట్ అంటారు. నిజంగా ఫస్ట్ డైరెక్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చింది చూసినావు యష్, అది నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ అసలుకి. ఎందుకనంటే ఒక పాన్ ఇండియా మూవీ హిట్ కొట్టిన తర్వాత పెద్ద స్టార్తోని, రాజమౌళితోని లేకపోతే సుకుమార్తోని ఇట్లాంటి పెద్దవాళ్ళతో చేయాలని చెప్పేసి అని అనుకుంటారు. అట్లాంటిది ఒక లేడీ డైరెక్టర్కి ఒక ఛాన్స్ ఇచ్చిందనంటే నిజంగా యష్కి బాటమ్ ఆఫ్ మై హార్ట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నిజం, అట్లాంటి మనిషి ఒక ఇండస్ట్రీలో ఉండంటే నిజంగా మనం గర్వపడాలి. సో నాకు తెలిసి టాక్సిక్ అయితే నాకు తెలిసి పుష్ప రికార్డులు కూడా బద్దలు కొడతా అని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా ఫస్ట్ చెప్పాలంటే ఆ కట్అవుట్కే నిజంగా ఫ్యాన్స్ పుట్టుకుంటూ వస్తారన్న. నిజంగా చెప్తున్నా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. గ్లిమ్స్లో అమ్మాయిలతో ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది, లాస్ట్లో గన్ సీన్ ఎలా అనిపించింది అన్న? చెప్తున్నా కదా, ఇవన్నీ మనం కేజీఎఫ్లో చూసినాము, ఒక రేంజ్లో చూసినాము. కాకపోతే టాక్సిక్లో అయితే ఇంకో రేంజ్లు ఉంటాయని చెప్పేసి మేము ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఓవరాల్గా ఈ సినిమాతోని లైక్ పాన్ ఇండియాలో ఒక్కడే ఒక స్టార్ ఉండో, ఆ స్టార్ ఎవడంటే లైక్ యష్ అని చెప్పేసి నిరూపిస్తాడని చెప్పేసి నాకు ప్రజలకి లైక్ ఎవరికైనా తెలిసిపోతుంది అన్న. చాలా రొమాంటిక్ అనిపించింది. వాళ్ళు కొడుతుంటుంటే కూడా ఎవరైనా కొడితే మాకు చాలా ఏమంటారు, అరే పాపం కొడుతుర్రే అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ అమ్మాయిలతోని ఫైటింగ్ అది అని అంటే నాకు నిజంగా చెప్తున్నా చాలా రొమాంటిక్గా అనిపిస్తుంది. అది కొత్త లుక్ అన్న. ఇట్లాంటి చూసేసి ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఇంకా ఇట్లాంటి పుట్టుకుని వస్తాయి అన్నమాట.